రాజు కావ్యని అసలు భార్యగానే అంగీకరించలేదు. అలాంటిది ఇంటి పెద్ద కోడలు ఎలా అవుతుందని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అలా చూస్తూ ఉంటుంది. ఇక అపర్ణ ధాన్యలక్ష్మి ఎంత ఎంత చెప్పినా వేస్టే ధాన్యలక్ష్మికి అని చెప్పితే అపర్ణ అలాగా కామ్‌గా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక బామ్మ అయితే ఏంటి వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు అనైతే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే ఆంటీ నేను పెళ్ళయ్య నుంచి చూస్తున్నాను. మీకు పుట్టింటి వాళ్ళున్నారా? మీ పుట్టింటి వాళ్ళ గతి ఏంటో నాకిప్పటికొచ్చి తెలీదు. ఇప్పటికొచ్చి నాకు పెళ్ళయ్య నుంచి మీరెప్పుడు ఇక్కడే ఉన్నారు. పండానికో, పబ్బానికో మీరు మా అమ్మయ్య పుట్టింటికి వెళ్ళిందే నేను చూడలేదు. ఇంకా మేము ఏదో ఒక విధంగా పుట్టింటికి ఎళ్ళి వస్తున్నాం. మా తిప్పలేవో మేము పడుతున్నాం. మా పుట్టింటి వాళ్ళకి గతి లేకపోయినా మమ్మల్ని పిలుస్తున్నారు. కానీ మిమ్మల్ని మీ పుట్టింటి వాళ్ళు ఒక్కసారి కూడా పిలలేదు. అంటే మీ పుట్టింటి వాళ్ళకి పిలిచి మీకు తిండి పెట్టేంత స్తోమత కూడా లేదా? అంత గతి లేనోళ్ళా మీ పుట్టింటి వాళ్ళు అని చెప్పి స్వప్న అయితే నానా మాటలు అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మికి. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. మరి ఇంకేం మాట్లాడాలి? స్వప్న అన్ని మాటల్లో తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటాడు సుభాష్. ఏనాడైనా మీ పుట్టింటి వాళ్ళు మాత్రం ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచారా? ఇన్ని కష్టాలొచ్చినా మీ పుట్టింటి వాళ్ళు ఒక్కసారైనా వచ్చి చూసారా? ఏడ్చేశారు. మిమ్మల్ని ఏమనంటే అందరి పుట్టింటి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అవేం పద్ధతిగా లేదమ్మా అని చెప్పి ధాన్యలక్ష్మితో సుభాష్ అంటూ ఉంటాడు. అయినా కావ్య పుట్టింటి గురించి నువ్వు పదే పదే మాట్లాడుతున్నావు కదా! ఒకసారైనా నా తమ్ముడిని మీ పుట్టింటి వాళ్ళు పిలిచారా? బట్టలు పెట్టారా? ఏదైనా చేశారా? ఆడికి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడైనా ఇచ్చారా? అందరి గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్పి సుభాష్ గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధాన్యలక్ష్మి తలదించుకుంటూ ఉంటుంది. ఇక ప్రకాష్ అయితే అందరితో గడ్డి పెట్టించుకోవడం అయిపోయిందా? ఇంకెవరైనా పెట్టాలా ధాన్యలక్ష్మి నీకు? నీ మర్యాద నువ్వే తీసుకుంటున్నావు. నీ పుట్టింటి బాగోతం బయట పెట్టాను అనుకో అని చెప్పి ఇక ప్రకాష్ మీతో అంటూ ఉంటాడు. ఇక ఆపండి. అందరూ అలా నన్ను నోరు మూయించి ఈ ఆస్తి తగాదాలు కాస్త ఆపేస్తారు. నాకు తెలుసు మీ గురించి అనేదో అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అలా అనేసరికి ఆపండి అని గట్టిగా బామ్మ అంటూ ఉంటుంది. అసలు మీరేమనుకుంటున్నారు? అని చెప్పి అంటూ ఉంటుంది. మీరందరూ మనుషులేనా? ఏ పరిస్థితిలో ఎలాంటి మాట్లాడుతున్నారా? అని చెప్పి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది బామ్మ.